షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, ఈ దిన కృపా వాక్యము చూసుకుందాము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ఎలోహిమగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. హబక్కూకు గారు ఒక గొప్ప వాగ్దానమును చెబుతున్నాడు. ఆయననే నాకు బలము, ఆయననే నా ఆధారము, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయగలడు. సో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఉన్నత స్థలముల మీద నిలబెట్టగలడు అని చెబుతున్నాడు. అయితే యాకోబు గారి కుమారులైన 12 గోత్రకర్తలు 12 కుమారులలో మరి నఫ్తాలి చాలా లేడి వలె పరిగెత్తగల వీరుడు అన్నట్టు. ఆయనకు మరి వారి యొక్క నాన్నగారి సమాధి చేయాల్సిన పరిస్థితి ఐగుప్తు నుంచి కానానుకు తీసుకొచ్చినప్పుడు ఏశావు దుర్మార్గుడు అక్కడ కూడా ఆటంకపరిచాడు. వారి యొక్క నాన్న సమాధిని చెయ్యకుండా ఈ స్థలము నాది అని అంటాడు. కానీ యాకోబు గారు దాన్ని కొన్నాడు. ఆ దస్తావేజులు ఐగుప్తు దేశంలో ఉన్నాయి. అప్పుడు యోసేపు ఆజ్ఞాపిస్తాడు నఫ్తాలికి, అన్నయ్య మీరు వేగంగా పరిగెత్తుకొని వెళ్ళి ఆ దస్తావేజులను తీసుకొని రండి అని. అనగా లేడి కాళ్ళ వలె బలమైన శక్తిని ఇచ్చింది ఆ 12 మంది కుమారులకు, ఆ 12 మంది గోత్రకర్తలకు, వారి వంశమునకు, మరి ముఖ్యంగా నఫ్తాలికి. అదే విధంగా బిడ్డలారా, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలారా, మన కాళ్ళను కూడా లేడి కాళ్ళ వలె చేయగలడు. మన కాళ్ళను కూడా లేడి కాళ్ళ వలె వేగంగా పరిగెత్తగల బలమును, మనకు ఆరోగ్యమును, శక్తిని, ఉన్నతమైన స్థానములు నిలబెట్టగల శక్తిమంతుడు, సమర్థుడు. ఎప్పుడు మనము ఆయన మందిరానికి వెళ్ళడానికి వేగిరపడుతున్నప్పుడు, సబ్బాతులకు, నెలపొడుపులకు, ప్రతి పండుగలకు ఆయన సన్నిధికి వెళ్ళడానికి మనం వేగిరపడుతూ వెళ్ళినప్పుడు మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. మనల్ని ఉన్నతమైన స్థానములలో ఆయన నిలబెడతాడు. ఆయన ఉన్నతమైన స్థానములు ఎక్కించుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. బిడ్డలారా, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనకు వాగ్దానం ఉంది కదా. ఆ వాగ్దానము చేత పట్టుకొని నేను చెప్తున్నాను బిడ్డలారా, మీకు ఆయన సబ్బాతును మనము ఘనముగా ఆచరిస్తే, అది మనోహరంగా మనం ఎంచితే, మరి మీ యొక్క సంతానమును భూమి యొక్క ఉన్నతను ఎక్కిస్తానన్నాడు. మీ కుటుంబాల్లో శాంతిని, సమాధానమును, మిమ్మల్ని బట్టి మీ పురాలలో, మీ ప్రాంతంలో సమాధానం ఇస్తానన్నాడు. మీ పితరుడైన యాకోబు స్వాస్థ్యమును. సో కాబట్టి యాకోబు యొక్క స్వాస్థ్యమును ఆ 12 మంది గోత్రకర్తలు పొందుకున్నారు. వాళ్ళు బలం పొందుకున్నారు. వారు ప్రపంచంలో ఈ రోజు వరకు కూడా వారు ఆ బలవంతులుగా ఉన్నారు. యాశ్వమిస్తే రక్తం కడగబడిన బిడ్డలారా, మిమ్మల్ని కూడా అదే విధంగా నిలబెట్టగల శక్తిమంతుడు, సమర్థుడు. అందరి బట్టి ఆయనకు స్తోత్రం చెల్లిద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అవును తండ్రి, మా కాళ్ళను కూడా లేడి కాళ్ళ వలె చేయగలరు. నీ మందిరానికి నాయన మేము వెళ్ళడానికి వేగిరపడినప్పుడు, నీ యొక్క ఆజ్ఞలన్నీ మన్నించి సబ్బాతు, నెలపుడు, పండుగలన్నీ ఆచరించినప్పుడు మమ్మల్ని బలపరచిన శక్తిమంతులని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును నజరేయుడైన యేసు వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.